అసలు అప్రిలియా RS 457 కి ఇండియన్ మార్కెట్‌లో కాంపిటీషనే లేదా? సో ఫార్ ఇండియన్ మార్కెట్‌లో 300-500 సీసీ మధ్యలో పారలెల్ ట్విన్ ఇంజిన్ ఆర్ ఇన్‌లైన్ టు ఇంజిన్స్ ఏవైతే బైక్స్ ఉన్నాయో సచ్ యాస్ R3, Ninja 300, Ninja 400, Ninja 500 నథింగ్ కెన్ కంపీట్ విత్ RS 457. RC 390 hands down one of the strongest single cylinder but still not a competitor. I respect all the Japanese bikes because they are very reliable. 300-500 సీసీ మధ్యలో ఏ బైక్ లేదు కాబట్టి నింజా 650 తీసుకురావాల్సి వస్తుంది ఒక బెటర్ కాంపిటీషన్ ఇవ్వడానికి. సో అసలు కాంపిటీటర్స్ లేరా, రారా? డోంట్ వరీ, బై ద ఎండ్ ఆఫ్ 2026 ఆర్ బిగినింగ్ ఆఫ్ 2027 3-4 బైక్స్ అనేవి వస్తున్నాయి. దే ఆర్ బెటర్ కాంపిటీటర్స్ టు RS 457. ఫస్ట్ బైక్ వచ్చేసి RC 490. యూరోప్ లో కొన్ని టెస్ట్ ట్రయల్స్ అనేవి చేశారు. ఇట్ లుక్ సిమిలర్ టు 990R. అట్ ద సేమ్ టైమ్ ఇది 450 ఆర్ 490 సీసీ, స్టిల్ ఏ క్వశ్చన్ మార్క్. కొన్ని రూమర్స్ ఏంటంటే కేటీఎం అండ్ సిఎఫ్ మోటో కొలాబరేషన్ లో ఈ బైక్ అనేది వస్తుందని, సిఎఫ్ మోటో 450 SR ఇంజన్ నే యూజ్ చేస్తున్నారు అని, అందుకనే స్టిల్ నాట్ నోన్ 450 ఆర్ 490. సెకండ్ బైక్ వచ్చేసి BMW 450RR. రీసెంట్ గా ఇండియన్ రోడ్స్ మీద 450RR ని టెస్ట్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ చేశారు. 310 సిరీస్ డిస్కంటిన్యూ అయిన తర్వాత 450cc అనేది రీప్లేస్ చేయబోతుంది. అట్ ద సేమ్ టైం F450GS వచ్చిన తర్వాత సర్టెన్ మంత్స్ ఆర్ 2026 ఎండ్ ఆర్ 2027 స్టార్టింగ్ దాకా మనకు ఒక సూపర్ స్పోర్ట్ అట్ ద సేమ్ టైం నేకెడ్ వర్షన్ కూడా BMW దగ్గర నుంచి వస్తుంది. థర్డ్ బైక్ వచ్చేసి CBR 500R. 471cc, 47 bhp, 43 Nm ఆఫ్ టార్క్. ఒక గుడ్ కాంపిటీటర్ గా అవ్వచ్చు RS 457 కి. అట్ ద సేమ్ టైం ఈ బైక్ లాంచ్ అవుతుందో కాదో స్టిల్ ఏ క్వశ్చన్ మార్క్. ఫోర్త్ బైక్ వచ్చేసి TVS 450RR. రీసెంట్ 2025 ఐక్మాలో టీవీఎస్ ఒక కాన్సెప్ట్ బైక్ ని తీసుకొచ్చింది. అది చాలా ఫ్యూచరిస్టిక్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనం ఒక ప్యారలల్ ట్విన్ ఇంజన్ బైక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు టీవీఎస్ ద్వారా నుంచి. అట్ ద సేమ్ టైం మీకు ఒక క్వశ్చన్ రేస్ కావచ్చు, BMW అండ్ టీవీఎస్ లో 310RR అనేది సిమిలర్ గా ఉన్నాయి కదా, ఈసారి కూడా 450cc అనేది సిమిలర్ గా ఉంటుందా? మేబీ దిస్ టైం డిఫరెంట్ గా ఉండొచ్చు. దీని మీద మీ ఒపీనియన్స్ ఏంది? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.